వాడేమో ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. ఎవరు? ఇంకెవరు? అవినాష్. అవినాష్ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడా? అవును, నిన్న వాడి ఇక్కడి నుంచి తప్పించుకున్నాడు. వాట్? అవినాష్ తప్పించుకున్నాడా? మై గాడ్. జమునకి మన విషయం చెప్పేస్తే? అవినాష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. జమున వాళ్ళ ఆయన ఇప్పుడే ఇక్కడికి వచ్చి వెళ్ళారు. అయితే వాడెక్కడికి వెళ్ళాడు? వాడు మన మీద పగబట్టాడు. మనం ఏమైనా చేయాలని దాక్కునున్నాడు. నిన్న వాడు నీసెల్ నుంచి నాకు ఫోన్ చేసి మరీ బెదిరించాడు. నన్ను రాత్రంతా నిద్రపోనివ్వలేదు. నువ్వు ఎందుకని జాగ్రత్తగా ఉండు. మనం సాయంత్రం కలుద్దాం. నేను సాయంత్రం కలుద్దాం అంటున్నాను. సుధా, సాయంత్రం కుదరదు. నేను మా ఆయన మా అన్నయ్య ఇంటికి వెళ్తున్నా. అలాగా? ఎందుకని మంచిది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాడు ఎటు నుంచి అటాక్ చేస్తాడో మనకు తెలీదు. నీ ప్రోగ్రామ్ చేంజ్ అయితే మాత్రం నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే? ఓకే. అవును, నేనే వెళ్ళి గొళ్ళం తీశాను. ఆ తర్వాత ఆయన ఇంట్లోకి వచ్చారు. అంటే అంటే అవినాష్ కోపంతో నా మీద పగ సాధించేందుకు ఇంట్లోనే దాక్కున్నాడా? వాడే నన్ను రాత్రి భయపెట్టుంటాడు. అయ్యో, వాడు నన్ను చంపేస్తాడా? ఆయన పాపం. ఏంటి? కెమెరా బాత్రూంలో తాళం వేస్తున్న సెల్లో ఉన్నవాడు పారిపోతున్న పట్టుకోలేకపోయాం. బయటికి వెళ్ళిపోయిన వాడిని పట్టుకుంటావా?